Hello Arjun garu, hello Boyapati garu. Welcome to the studio and first of all congratulations. Thank you. అసలు ఈ రేర్ కాంబినేషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన డైరెక్టర్స్ వేరు, మా బోయపాటి గారు వేరు. అసలు ఈ రేర్ కాంబినేషన్ అండ్ మీతో పాటు మన నెగటివ్ క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టర్ ఏంటి అసలు ఆసమ్ అండి. ఒక మంచి క్లాసీ ఉన్న హీరో, ఫుల్ ఫైటింగ్స్ అనే వరకు కొంచెం, బట్ ఎనీవేస్ చాలా బాగుందండి. ఓవరాల్గా ఇట్స్ ఆసమ్ మూవీ. ఈ కాంబినేషన్ అసలు ఎప్పుడు అనుకున్నారు బోయపాటి గారు? మీ దృష్టిలో నాకు తెలిసి భద్రాకి అర్జున్ గారి అనుకున్నారు, అప్పటి నుండి ఇప్పుడు సెట్ అయిపోయింది అనమాట. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, ఒక మాస్ సినిమా చేయాలి, ఒక మాస్ ఎమోషన్ ఉన్న ఫిలిం చేయాలి, అండ్ ఈసారి కరెక్ట్ కొట్టాలి. ఎందుకంటే నేను ప్రతిసారి మాస్ ఫిలిం చేస్తున్నాను కానీ తగలట్లా, నేను అనుకుంటే తగలట్లేదు. సో ఈసారి మాత్రం గుద్దితే మాస్ సినిమా గట్టిగా పెట్టాలి. అండ్ అలా పెట్టడానికి చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ అందులో బోయపాటి శ్రీను గారు ఇంకా మాస్టర్ అన్న. మాస్ సినిమా తీయడంలో మాస్టర్. అండ్ ఏ సినిమా తీసినా కూడా నాకు ఆ మాస్ బ్లాక్స్ ఏది చూసినా టెరిఫిక్గా ఉంటాయి. అండ్ ప్లస్ నేను శ్రీను గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేస్తాను. ఆయన ఎప్పటి నుంచో ఒకటే మాట అంటున్నారు, నేను ఆ కాన్ఫిడెన్స్ మీద సినిమా చేశాను. ఈ సినిమా నేను బోయపాటి గారితో చేయడానికి కథ లేదంటే ఇంకోటి ఎన్ని సెకండ్ లేయర్లో ఉంది. ఫస్ట్ నేను ఈ సినిమా బోయపాటి గారు చేయడం ఏంటంటే, ఎప్పుడు ఆయన ఒకటే మాట, నేను ఆ నమ్మకమే చేశాను, బాబు నాకు మీరు వదిలి చూడండి, నేను మిమ్మల్ని ఒకలా చూస్తున్నాను, ఎప్పటి నుంచో నాకు తెలుసు కదా, నేను ఒకలా చూస్తున్నాను. ఫస్ట్ భద్రాపడి చెప్పారు, నేను ఒకలా చూస్తున్నాను, నేను మిమ్మల్ని అలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, నన్ను బాగా ప్రజెంట్ చేస్తారు నాకు అర్థమవుతుంది. సో ఆ ప్రజెంటేషన్ కోసం నేను ఈ సినిమా చేశాను. నాకు తెలుసు అలా ప్రజెంట్ చేస్తే మాస్ ఎప్పీల్ వస్తుంది. అండ్ ఫస్ట్ అలా నన్ను ప్రెజెంట్ చేసినందుకు మరోసారి బోయపాటి శ్రీను గారికి ఇవాళ నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి 1 to 10 కారణాలు ఉంటే 10 కారణాలు బోయపాటి శ్రీను గారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కథ అనుకున్నప్పుడు పక్కగా బన్నీ ఉన్నాడా మీ దృష్టిలో? ఇప్పుడు కదండి, ఇది 2 years బ్యాకే చెప్పానండి. లైన్ అనేది 2 years బ్యాకే మొత్తం అంతా చెప్పడం జరిగిందండి. అప్పుడే డిస్కస్ చేసుకొని తను ఏమన్నాడంటే, డైరెక్టర్ గారు మీరు ఫలానా సినిమా చేస్తున్నారు, మీరు ఒక సినిమా చేస్తున్నారు, నేను ఒక దీనిలో ఉన్నాను, దీని మీద అప్పుడప్పుడు కలిసినప్పుడు సరదా డిస్కస్ చేద్దాం, టైం ఉంటుంది, మనకు కరెక్ట్ టైం దొరికినప్పుడు దీన్ని కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దాం. సో ఏం కావాలి అనేది మాత్రం మీరు చూసుకోండి. అప్పుడప్పుడు నాకు తోచిని కూడా నేను మాట్లాడుతుంటాను, ఎందుకంటే 2 years 3 years అయిపోయే కొద్దండి అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ దీనిలో ఉన్న సీన్స్ కొన్ని ఒకటి దానిలో వస్తూ ఉంటాయి, వీటన్నిటిని మనం ఇది చేసుకుంటూ ఫ్రెష్ చేసుకుంటూ మళ్ళీ కథకు అడ్డం రాకుండా చేసుకుంటూ వెళ్ళాలి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ అప్డేట్ చేస్తూ సరైన టైంలో సరైనడు వచ్చిందండి. ఓకే. అండ్ ఈ ఫస్ట్ టైం ఆయన నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. శ్రీను గారు మామూలుగా మీరు యాక్చువల్లీ ఈ జానర్ ఫిలిం చేస్తారు, నాకు చెప్పేప్పుడు ఈ జానర్ ఫిలిం చెప్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీను గారు బాగుంది, మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మీకున్న ఒక మాస్ ఫ్లేవర్ పోకుండా, ఎప్పుడు యూనో హీరో దగ్గర ఒక ఫ్లేవర్ ఉంటుంది, డైరెక్టర్ దగ్గర ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఆ 2 ఫ్లేవర్స్ కలిపినప్పుడు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. ఆ 2 ఫ్లేవర్స్ ఎప్పుడు మ్యాచ్ అవుతుంటాయా? పక్కగా మ్యాచ్ అవుతుంటాయా? బట్ కరెక్ట్గా లాక్ అయితే అది స్క్రిప్ట్ కరెక్ట్గా కూర్చుంటే 2 ఫ్లేవర్స్ మ్యాచ్ అవుతాయి. ఓకే. సో ఆ 2 ఫ్లేవర్లు బాగా కలిపారు శ్రీను గారు. నాకు మరీగా అవేగా లేదు, మీకు అవేగా లేదు, ఇద్దరు పర్ఫెక్ట్గా చేస్తే ఎలాంటి సినిమా చేయాలో, ఏ మీటర్ మీద చేయాలో ఆ మీటర్ మీద కరెక్ట్ కథ, ఆ జానర్ కథ ఇది పర్ఫెక్ట్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్. సో నాకు జనరల్గా నేను చేసే జానర్ ఉంది, ఆయన జానర్ 2 మిక్స్ చేసిన జానర్ ఇది. సో నేను అన్నాను, శ్రీను గారు మన ఇద్దరు కలిసి చేస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ సినిమా యాక్షన్, ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్. అందరూ ఫస్ట్ నుంచి అడిగారు, సార్ మీరు బోయపాటి గారు ఎలా చేస్తారో మీరు చూస్తారు కదా, అందుకే అన్నాను రేర్ కాంబినేషన్ అని. సో మీరు 2 years నుండి ఈ స్క్రిప్ట్ మీద ఉన్నారు, సో అప్డేట్ అవుతూ వస్తుంది. సో మీరు ఫైనలైజ్ గా ఓన్లీ మీ స్క్రిప్ట్ తో ఫైనలైజ్ అయిందా? బట్ అర్జున్ గారు లైక్ మీరు కూడా ఏమైనా జాయిన్ అయ్యారా స్క్రిప్ట్ లో? అదే లేదు, నాకు ఐడియా చెప్పారు. ఎప్పటికప్పుడు ఆయన వేరే సినిమాల్లో, నేను వేరే సినిమాలు మధ్యలో కలుస్తున్నప్పుడు ఆ సినిమాలో వస్తున్న సినిమా అంటే అదే బాబు ఏవో కొన్ని అనుకుంటున్నానని మామూలు జనరల్ విషయాలు మాట్లాడము. ఎప్పుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడండి, కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడేప్పుడు వేరే విషయాలు మాట్లాడేప్పుడు నేను ఏదేదో మాట్లాడుతుంటాను, ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. అది జనరల్ ఒక డైరెక్టర్ ఉండే క్వాలిటీ, హీరో ఏం చేస్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేస్తుంటారు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను శ్రీను గారు, నెక్స్ట్ ఏదైనా ఇలా ఒక ఏదో అనుకున్నాం, మన సినిమా చేస్తే ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏదో ఉంటాయి కొన్ని. ఎవరో ఫైట్ మాస్టర్ చూసాను శ్రీను గారు, అతను బాగా చేస్తాడు, ఒకవేళ మన సినిమా ఎప్పుడు చేస్తే అతను అట్లాంటిది ఏదో ఫైట్కి సూట్ అవుతాడేమో, అప్పుడు మీరు చెప్పిన కథలు అలా ఏదో డిస్కషన్ ఉంటాయి, అంతేగాని కథ గురించి ఏం పెద్ద ఉండదు. అదంతా
సో మొత్తం ఆయన సినిమా అయిపోయి, ఆయన లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత, నా లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు మాత్రం నేను అనుకున్నాను నెక్స్ట్ ఇదే చేద్దాం. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతకు ముందు సినిమా తర్వాత సినిమా వేరే జానర్ ఉండాలి ప్లాన్ చేసుకుంటుంటా. ఓకే, ఇప్పుడు సపోజ్ అన్నో సత్యమూర్తి ఒక సాఫ్ట్ ఫిల్మ్, సాఫ్ట్, ఇంకా మీకు నచ్చేసింది అనుకోండి. దట్స్ ట్రూ. ఆ తర్వాత డెఫినెట్లీ కాంట్రాస్ట్ ఉండాలి, లేకపోతే మీకే నచ్చదు అని నమ్మండి. ఓకే, సో ఈ సినిమాతో ఒక $1 million రీచ్ అయిపోయారు యూఎస్. కంగ్రాచులేషన్స్ అండి దానికి. సో ఇంకా ఎంత రీచ్ అవ్వబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్? అసలు మీ టార్గెట్ ఏంటి అసలు, ఎంత? నా టార్గెట్ అండి సౌత్ ఇండియా మొత్తం తెలుగు సినిమా అలా చూడాలి, అది నా టార్గెట్. తెలుగు సినిమాని అదే ఓన్లీ తెలుగు అంత ఇదిగా. ఓకే, సౌత్ ఇండియా మొత్తం తెలుగు సినిమా అలా చూడాలి. ఓకే, సో ఇది మళ్ళీ ఇప్పుడు మలయాళంలో కూడా ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ అవబోతోంది కదా? అవునండి. ఓకే, సో ఓన్లీ మలయాళమేనా, ఇంకా వేరే జాన్స్లో వేరే ఓన్లీ తెలుగు అండ్ మలయాళం. ఓన్లీ తెలుగు అండ్ మలయాళం. ఓకే, హిందీ డబ్డ్ వర్షన్స్ వస్తాయి కానీ హిందీ డబ్బింగ్ ఓన్లీ ఫర్ శాటిలైట్, నాట్ ఫర్ థియేట్రికల్. ఓకే, సో బోయపాటి గారు ఈ స్టోరీ లైన్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఏమేమి థాట్స్ తిరుగుతున్నాయి అసలు? నేను ఒక సినిమా చూసేప్పుడు, అంటే ఒక కథ చెప్పేప్పుడు మనం సినిమా చూస్తున్నాం అంతే, అంత సింపుల్గా అంట. సినిమా చూస్తున్నాం అంతే, ఒక అవతల ఒక సినిమా చెప్తున్నారు, మనం చేస్తాం అవన్నీ సెకండరీ. ఫస్ట్ వాళ్ళు ఒక మంచి కథ చెప్తున్నారు. మీరు సినిమా చూసేప్పుడు మీరేమనుకుంటారు? సినిమా చూసే సినిమా బాగుండాలని కోరుకుంటారు. అలాగే నేను కథ విన్నప్పుడు అది బాగుండాలని కోరుకుంటాను. చెప్పారు బాగుంది, ఓకే, అంతే. అండ్ ప్లస్ నాకు ఇందులో ఒక మెయిన్ నమ్మకం ఏంటంటే, కథ ఇవన్నీ 100% లెవెల్లో ఉంటే మాత్రం నన్ను మాత్రం బోయపాటి గారు 200% ప్రజెంట్ చేస్తారని నేను నమ్మకం. అండ్ రేపు సినిమా నేను చేసిన మెయిన్ ఫస్ట్ రీజన్, నా పర్సనల్ సెల్ఫిష్ రీజన్ అనుకోండి, లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి, నేను ఈ సినిమా చేయడం ఫస్ట్ కారణం మాత్రం ఆయన నన్ను చాలా బాగా ప్రజెంట్ చేస్తారని నేను నమ్మకం. సో శ్రీను గారు, మీ కథలో ఒక హీరో ఎప్పుడు మంచి కోరుకుంటుంటాడు, బట్ న్యాయం ధర్మం అనేవి లెక్క చేయకుండా, రైట్? అంటే మీ హీరో ఒక రూలర్ అనుకుంటాడు. సో వై, అంటే మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? అవన్నీ బ్రేక్ చేసి రూలర్గా అగెన్స్ట్ సిస్టమ్ థింగ్ అండి. నేను అగెన్స్ట్ సిస్టమ్ అనేది కూడా కాదండి. మన ఇంటి ముందు నుంచి మురుగెళ్తుంది, ఏదో ఒక చిన్న రాయి అడ్డం పడింది, మొత్తం అంతా మురుగు పెరిగిపోతుంది. బయటకు వచ్చి తిడుతుంటాడండి, సిస్టమ్ బాగలేదు, చెత్తనాడు, డ్యామ్ డిస్క్ అది ఇదని తిట్టుకుంటాడు. వాడు జస్ట్ అలా తీసాలంటే వెళ్ళిపోద్దండి. నా హీరో అదండి. దాని సిస్టమ్ని వ్యతిరేకించాడని కాదు, అలా అంటే వెళ్ళిపోద్ది. అంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా ఆలోచన చేస్తే అసలు ఎవరు అవసరం లేదండి. ఈరోజు నీళ్లు దొరకట్లేదు, ఇది ఎందుకు అందరగోళం చేస్తున్నామండి. దేవుడు తిట్టిన అవసరం మనం. ఎవరింటి మీద పడే నీరు అక్కడే అదే ఇంట్లో కానీ ఇంకుడు గుంట ద్వారా ఇంకితే మనం ప్రపంచంలో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. బట్ అది చేయకుండా గవర్నమెంట్ని, సిస్టమ్ని, దేవుణ్ణి తిడతాం. వర్షాలు పడట్లేదు, ఇది అని చెప్పి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం, యాగాలు చేస్తామండి. నేను చేస్తాను. కానీ మనం కరెక్ట్గా చేస్తే మాత్రం ఏం అవసరం లేదండి. బట్ మనం అది చెయ్యం. నా హీరో చేస్తాడు. ఓకే, నా హీరో తన పని తను చేస్తాడు. ఆ ప్రాసెస్లో అడ్డం వచ్చింది దేనైనా కొట్టుకుంటూ వెళ్తాడు. అది 10 మందికి న్యాయం జరుగుతుంది. దట్స్ వాట్. అదే మర్డర్స్ చేసేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇది ఎక్కడండి? చంపేయడం. దాని ముందేముందండి? దాని ముందేముంది? ఇప్పుడు మనకు సపోజ్ ఆ అమ్మాయి నిర్భయ ఉందండి. నిర్భయ కేసులో ఏదైనా ఇది జరిగిన వల్ల 18 మంది ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి, రోడ్ల మీదకి వచ్చారు. మీరందరూ రోడ్ల మీదకి వచ్చారు. నా సినిమాలో హీరోయిన్ మీదకి ఒక కత్తి ఎత్తుతుంటే కొట్టకుండా భగవద్గీత బాబు కేసు పెట్టండి అయ్యా అంటే హీరో ఏంటి పరిస్థితి? ఎందుకు కొట్టాడంటే ఏం చెప్తానండి? నేను ఆ ఎమోషన్ నేను డ్రైవ్ చేస్తున్నానండి, అంతే తప్ప దయచేసి మీరు అనద్దండి. అయ్యేం కాదయ్యి. అలాని కాదు, బట్ మీ సినిమా అఫ్ కోర్స్ ఒక రూలర్ ఎలా ఉంటాడో అలా చూపిస్తారు మీ హీరోని బట్టండి. హీరోని బట్టి ఏ హీరోతో మనం చేస్తున్నాం అనేది మెయిన్ అండి. ఇప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్నామనంటే ఆ హీట్ ఉండాలి. ఎందుకంటే అతను అవే ఇప్పుడు సొసైటీలో ఏదైనా మాట చెప్తే ధర్మని సొసైటీలోకి వెళ్ళి అంత పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఆ ఇది కానీ, పొలిటికల్లీ ఉండండి ఏదన్నా కానీ. అలాగే తను వచ్చేసరికి యంగ్, ఒక కుర్రోడు సొసైటీ మీద పర్ఫెక్ట్ అవగాహనతో ఉన్న ఒక కుర్రవాడు, ప్లస్ మిలిటరీలో చేసి వచ్చినాడు. సో తనకంటూ ఒక సొసైటీ, తను ఒక పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తాడు సొసైటీని. ఒక అద్భుతమైన ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ, ఎప్పుడు గలగలాడుతుంటుంది ఆ ఫ్యామిలీ అంతా. బట్ బయటకు వస్తే తన ముందు ఏదైనా, కళ్ళ ముందు ఏదైనా జరిగితే మాత్రం సహించదు. అది ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా మీరు రోడ్డు మీద వెళ్తుంటే తనమనగా ఏంటా పని అంటారు. అదే హీరో కాస్త ఫోర్స్గా చేస్తాడు. దట్స్ ఇట్.
Yeah. అంతే తప్ప మనం కొత్తగా బయటికి వెళ్ళి చేసేది ఏం లేదండి, మనలో ఉన్నదే మనం బయటికి తీస్తున్నాం. మా మీడియాని కూడా ఏదో అన్నట్టున్నారు, ఎలా చెప్పమంటే అలా చెప్పానండి అంటారా? లేదు లేదు అంటే Nuisance నా news సినిమాలో అయ్యేది ఉందంటే అది ఇప్పుడు నేను news accept nuisance చేసినట్టే. అన్నారు. అంటే ఎంతవరకు మేము దాన్ని ఒప్పుకోవాలంటారు? మీరే మీరే చెప్పండి, మీరు చెప్పండి, అవునా కదా? మీరు చెప్పండి, అవుట్ ఆఫ్ 1 out of 10 ఎంతవరకు నిజం కాదు మీరు చెప్పండి. అంటే నేను చెప్పం, నాకు ఈ ఒక్కదానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి, నిజమా నేను కాదా? పక్కా నిజమా కాదా? నాకు ఒకటి నిజమా కాదా? ఇది correct కాదు. మీరు నాతో answer నేను అడిగితే మీరు తడబడుతున్నారు అంటే నిజం ఉంది అందులో ఎంతో కొంత. అంటే మేము చెప్పినంత నిజం కాకపోవచ్చు కానీ నిజం అయితే కొంత అయితే ఉంది. నా సినిమాలో ఉందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నా సినిమాలో ఏదున్నా నేను అన్నట్టే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను దాని నుంచి తప్పించేసుకోండి. ఏదో బోయపాటి సీన్ గారు అన్నారు కదా, డైరెక్టర్ నేను లేని సీన్ కదా నేను తోసేయటం అని నాకు అది చెప్పినప్పుడు అది ఉంది, అది సినిమాలో ఉంది. సో ప్రెసెంట్ అలా ఉందంటారు. కొన్ని సినారియోలో అలా ఉంది, డెఫినెట్లీ కొన్ని సినారియోలో అలా ఉంది, నో డౌట్. ఏది అందరినీ ఖాయం చేయమండి, అన్ని తీసుకెళ్ళి ఎత్తినేయండి, జస్ట్ ఓన్లీ అలానే అలా అన్నాం. See, everything has a good side, everything has a bad side. That was the bad side. The good side is అదే మీడియా ఎంత మంచి పని చేసింది at the end of the film. So everything is a good side, everything యాక్చువల్లీ has a అందులోనే bad side. చెప్పానండి, ఎలా బయటకు వచ్చిందంటే మీడియా కదండి ఏదైనా బయటికి తీసుకురావడానికి, అంటే దానికి ఒక మంచి ప్రాముఖ్యత ఇచ్చాము. అండ్ అతను చెప్పేది నెగిటివ్ పర్సన్, సో నెగిటివ్ పర్సన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది చెప్తున్నాడు, ఇతను చెప్పే విషయం ఒక పాజిటివ్ విషయం. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా దాన్ని మాట్లాడుతున్నారు మనము అనేది స్వీకరించే దాన్ని అలా బట్టి చేసాం తప్ప ఏ ఎట్టి character పరిస్థితుల్లోనూ మాట లేదండి. ఆ క్యారెక్టర్ అలా మాట్లాడుతుంది, అతనికి డిసడ్వాంటేజ్. మరి ఒక తప్పు పని చేసి మరి బయటకు వస్తుంటే మీడియా వల్లే కదా, అతనికి అది డిసడ్వాంటేజ్. అతను ఇప్పుడు సపోజ్ గాడ్సే గురించి సినిమా తీస్తే దానికి గాంధీ గారే విలన్ అవుతారు. సో మరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాం అనేది దట్ ప్లేస్ ద వైటల్ రోల్. సో మీ హీరోయిన్ రకుల్ అసలు సాంగ్స్ అల్టిమేట్ అండి. అసలు ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉంది, ఎక్కడెక్కడ చేస్తారు? ఎక్కువగా మామూలుగా ఇంటీరియర్స్ మొత్తం ఇక్కడే చేసామండి. ఇదను తర్వాత పాపికొండల్లో కొంత ఇది చేసామండి, రాజమండ్రి. మెయిన్ బొలివియా అండి, బొలివియా మ్యూనిచ్ అని చెప్పి అక్కడ చేసామండి. ఓకే. తెలుసా తెలుసా ప్రేమించానని మెలోడీ సాంగ్ ఉంది కదండి, అది వచ్చి బొలివియాలో చేసామండి. ఓకే. మిగతా అంతా దగ్గర దాపుగా ఇక్కడే చేసామండి, హైదరాబాద్. ఓకే. సో రకుల్, వర్కింగ్ విత్ రకుల్ ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ రకుల్, అంటే చాలా మంచి అమ్మాయి. అంటే డెఫినెట్లీ యూనో టాప్లో ఉన్న హీరోయిన్ అంటే షీ మస్ట్ బి టాలెంటెడ్, యూనో షీ మస్ట్ బి బ్యూటిఫుల్ అండ్ అన్నీ ఉంటాయి. కానీ దాంతోపాటు చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మంచి మనసు, ఆ లెవెల్లో ఉండేవాళ్ళు నిజంగా నైస్ పీపుల్ కమింగ్ సో ఫర్ చాలా రేర్గా ఉంటారు. షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దట్. సో ఐ రియలీ లైక్ దట్ క్వాలిటీ అబౌట్ హర్. అండ్ ఈ సినిమాకి క్యాథరిన్ తెరెసా, యూనో దిస్ మై సెకండ్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్, యా. సో ఇది మీ చాయిస్, మీ ఆప్షన్? యాక్చువల్లీ శ్రీను గారు ఆప్షన్. నేను యాక్చువల్లీ అన్నాను, అంటే బేసిక్లీ ఒక్కసారి చేస్తే నేను రెండోసారి అంత ప్రిఫర్ చేయను. అంటే డెఫినెట్లీ బాగుందంటే వెళ్తాను, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంకేమైనా ఫ్రెష్గా వెళ్ళొచ్చా అని అడుగుతాను. అంటే ఇప్పుడు కొంచెం కొత్తదనం కోసం చూస్తుంటాను కాబట్టి. సో అంటే అది ఒక హిట్ కాంబినేషన్, అంటే హిట్ అయితేనేమో నెక్స్ట్ తీసుకుంటారు, లేదంటే నార్మల్ గా ఉంటే అలా ఓకే, పర్ఫార్మెన్స్ బేస్డ్. ఓకే, అసలు అదేం కాదు. సో నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కదా, పర్లేదా సీన్ గారు, ఫ్రెష్నెస్ అప్పీల్ ఉంటుందా అని అడిగాను. ఆయన కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. లేదు బాబు నేను ప్రజెంట్ చేసే విధానం చెప్పండి సీన్ గారు, మీరు మీరు చేస్తేనే ముందే ఏదో బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చెప్పండి, ఏదో మామూలుగా అన్నప్పుడు అడిగితే మటుకు ఆన్సర్ చెప్దాం. అంటే నేను ఎప్పుడు ఏ హీరోని రిపీట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని రిపీట్ చేస్తున్నాను, షూర్ అన్న సీన్ గారు పర్లేదా అని అన్నాను. ఆయన అన్నారు లేదు డెఫినెట్లీ బాగుంది. క్యారెక్టరైజేషన్ వైజ్ అండి, ఆ క్యారెక్టర్కి ట్రెడిషనల్ ఫేస్లో ట్రెడిషనల్ ఉండాలి, లోపల అమ్మాయి గ్లామరస్ ఉండాలి, ట్రెడిషనల్ ఉండాలి. ఆ రెండు అందరిలో రిఫ్లెక్ట్ అవ్వండి. ప్లస్ చూడగానే దీనికి ఐ లవ్ యూ చెప్పాలి ఈ అమ్మాయికి అని అంత ఫీల్ దాన్ని మనం ఎవరిని చూడగానే కాస్త ముందు ఆ సాఫ్ట్ ఫేస్ ఇది వస్తుంది, కానీ ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపిస్తుంది. సో మనకు అన్ని విధాల అమ్మాయి మంచిది ఉంటుంది. బట్ నాకు అనిపించింది, అంటే అది చెప్పొచ్చో లేదో, బట్ రకుల్ కంటే క్యాథరిన్ ఎక్కువ ఎలివేట్ అయినట్టు అనిపించింది సినిమాలో. అంటే ఒక్కొక్కరు, కొంతమందికి ఏమో క్యాథరిన్ చూసి ఇట్ ఈస్ పర్సనల్, ఇట్స్ యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూస్తారు సినిమా. మీరు చూసినట్టు మీ అబ్బాయి చూడరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు, అది మీ పర్సనల్ ఒపీనియన్. ఫైన్. సో మీరు అన్ని ఎక్కువగా హీరోని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తారా, లేదంటే ఎక్కువ మీ సినిమాలు అయితే మాస్ అని అనుకోండి, అది ఒక ప్రేక్షకులు అదొకటి అయిపోయింది,
కొంచెం పూలి అమ్మాయిని చూపించవచ్చు కదా అనే స్టైల్లో ఆ కైండ్ ఆఫ్ సినిమాలే ఎందుకు అంటే ఊరికే అలా మామూలుగా అయితే అలా పడిపోయింది కానండి. యాక్చువల్లీ నా ఏ ఫిల్మ్ అయినా చూడండి మీరు, ఫుల్ మీల్లా ఉంటుందండి. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందండి. మీరు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోకుండా ఏ సినిమాలో నుంచి బయటికి రారండి. ఎందుకంటే ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత అప్డేట్ అయినా కూడా అండి, మన అమ్మాయి, నాన్నే, చెల్లి అక్క మన భార్య. ఆ దీనిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మన ఎమోషన్స్ మారవండి. మన బిడ్డలే ఎట్టి పరిస్థితిలో మారవు. సో అది మాత్రం వదలనండి. ఒక్కటే, సొసైటీకి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయనండి. సో ఆ ఎమోషన్ వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆ ఎమోషన్ ఎగ్జాక్ట్లీ అది పట్టుకుంటేనే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అది చూపిస్తూనే నా ఎడిషనల్ ఎమోషన్ ఇది తీసుకొస్తామండి. స్పైసీ తీసుకొచ్చి, ఆ స్పైస్ తీసుకొచ్చి యాడ్ చేస్తామండి. అంతే తప్ప దేనిలోనూ ఒక్క పాయింట్ ఆఫ్ నుంచి వెళ్ళింది మాత్రం కరెక్ట్గా ఉండదండి. ఇందులో ఎడిషనల్ ఏంటంటే ఒక స్టైల్ యాడ్ చేసామండి. ఎందుకంటే నా చేతిలో ఉన్న హీరో బన్నీ గారు లాంటి హీరో ఉన్నప్పుడు నేను తప్పకుండా నేను ఒక స్టైల్ నాది ప్రీవియస్ని చేంజ్ చేసేస్తానండి. ఎందుకంటే తన ఏజ్ ఫ్యాక్టర్ వేరు, తన ఎనర్జీ లెవెల్స్ వేరు, తన ఉన్న ఆడియన్ వేరు. ఆ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎక్స్ట్రా ఏం చేయాలి వాటిని అలానే ఉంచుతూ తనకి ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు అనేది ఒక ఈ స్క్రీన్ ప్లే ఉంటుందండి. ఓకే, అది వేసుకొని వచ్చాం కాబట్టి ఈరోజు ABC అనేది లేకుండా అందరూ ఇనానమస్గా ఒకే టాక్ రావడానికి కారణం అదండి. అండ్ బోయపాటి శ్రీను గారి సినిమాలో నాకు ఇన్ఫ్యాక్ట్ నచ్చేది ఏంటంటే అమ్మాయిల ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ భద్రా సినిమా తీసుకోండి, లేదంటే లెజెండ్ సినిమా రాధికా ఆప్టే క్యారెక్టర్ తీసుకోండి, చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయి స్ట్రాంగ్ ఎమ్మెల్యే, ఒక ఇండివిజువల్ సొసైటీలో ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్గా నుంచి ఒక అమ్మాయి, ఒక సాఫ్ట్ విలేజ్ అమ్మాయి, సాఫ్ట్ స్పోకెన్ విలేజ్ అమ్మాయి. సో దానికి చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. చూసిన వెంటనే గుద్దేసుకునే లవ్లో పడిపోయి వాలిపోయి అలాగే ఉండదు. అలా స్టీరియోటిపికల్ కమర్షియల్ ఫార్మాట్లో వచ్చే హీరోయిన్ లాగే ఉండదు. ఇన్ఫాక్ట్ నేను వెనకాల పడినా కూడా అలా అంత ఫాస్ట్గా పడరు. బాగా ఎక్కువ పని రాక్షసుడు అనే ఇది కూడా ఉంది. వర్కింగ్ స్టైల్ అసలు ఎలా ఉంది నాకు ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్, నేను శ్రీను గారు ఉన్నప్పుడు చెప్పకూడదు. ఇన్ఫాక్ట్ పర్వాలేదు, ఏమనుకోరు కదా శ్రీను గారు. నేను లేదు మంచి శ్రీను గారు ఉన్నప్పుడు చెప్పకూడదు అంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ డైరెక్టర్స్, చాలా మంది చూసాం కానీ ఐ రేట్ హిమ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ది మోస్ట్ హార్డ్ వర్కింగ్. లేకపోతే ఇంత సక్సెస్ రాదు, ఇంత హై సక్సెస్ రేషియో రాదు. ఇంత హై సక్సెస్ రేషియో వచ్చిందంటే ఎస్పెషలీ ఫర్ అ డైరెక్టర్ చాలా పని రాక్షసు. అంటే నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న అడిగాను, అసలు అయినా పొద్దున్న లేచి నైట్ అంతవరకు షూటింగ్ చేసి జస్ట్ 2-3 hours పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే లేచి 1 day అయితే నేను చేయగలను. 1 day ఓకే, ఏదో 2-3 hours పడుకోగలిగాం, ఇంకేదో సంథింగ్. అలా కంటిన్యూస్గా డేస్ టుగెదర్ ఎలా చేయగలుగుతారు? ఎలా వస్తుంది ఎనర్జీ? మనిషి పడిపోవాలి కదా. యాక్చువల్లీ మనిషి పడిపోవాలి. నా ఉద్దేశం అయితే నేనైతే 3rd day పడిపోతాను. ఇలా ఆయన 15 days, 20 days, 1 month నాన్ స్టాప్గా ఎలా పని చేస్తారు? అన్నిటికీ ఆయనే పరిగెడతారు. అది ఎలా పని చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం. అంటే ఎక్కడ నుండి వస్తుంది మీకు ఎనర్జీ? నేను అనుకుంటాం బహుశా ఆయన యోగా చేస్తారు కాబట్టి ఎక్కడో అది కాపాడుతుందేమో నేను నమ్ముతున్నాను. ఏమో సార్ నిజంగా నేను మిమ్మల్ని అడుగుతా, ఎలా చేస్తారు? జనరల్గా అమ్మాయిలని మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారని అడుగుతాం. అంటే ఈవెన్ అర్జున్ గారే మీకు ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తున్నారు. నేను ఒకటే గుర్తండి, నాకు వేరేది లేదు. నేను మంచి బ్రిస్క్ వాక్ చేస్తాను, లేకపోతే రెగ్యులర్ కేబిఆర్ ప్లస్ యోగా చేస్తాను, అదంతా ఓకే అండి. నాకు సినిమా అప్పుడు మాత్రం నాకు నా ఆక్సిజన్ అదేనండి, నా ఫుడ్ అదే, నాకు వేరే ఇక ఏది కనపడదండి. అవకాశం ఉన్నంతవరకు సినిమా, ఎందుకంటే అక్కడ రావడానికి బాగా కష్టపడ్డానండి. డైరెక్టర్ అవడానికి చాలా కష్టపడ్డానండి. ఈరోజు నాకన్నా మేధావులు డెఫినెట్లీ అన్నిటి మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. భగవంతుడు నాకు ఇచ్చాడు అవకాశం, దాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు అక్కడికి వెళ్తే అరే మన పోయిపెట్ అని ప్రేక్షకులు వచ్చి మన దగ్గర ఫొటోస్ దిగుతున్నారు, లేదంటే మనల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏదైనా టెంపుల్కి వెళ్తే తీసుకెళ్ళి గర్భగుడిలో నిలబెడుతున్నారు అని అంటే కారణం సినిమాయేనండి. దానికి రెస్పెక్ట్ ఇవ్వని రోజు, దానికి ఇది లేని రోజు మాత్రం మనం లేవండి. సో దానికోసం ఏమైనా పర్లేదు, సినిమాని మాత్రం నిలబెట్టుకోవాలండి. అది ఒక్కటే కనిపిస్తుంది దాని ముందు తప్ప. ఇంకా నేను ఇంకా వేరే దానికి ఎక్కువ ఇది ఇవ్వనండి. అదే కనిపిస్తాను. నేను ప్రతిరోజు నేను దాన్ని ఇది చేస్తాను. నేను వెళ్ళి నైట్ మళ్ళీ నేను సీన్ చూసుకొని నెక్స్ట్ డే ఏం తీస్తున్నానో నేను డివిజన్ చేసుకున్న తర్వాతే పడుకుంటానండి. సో నార్మల్గా మనం ఒక సినిమా లైక్ నెగటివ్ రోల్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మన తెలుగులో నార్త్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటుంటాం. బట్ మీ మూవీస్లో ఫస్ట్ మూవీని చూస్తే జగపతి బాబు గారు అండ్ ఇప్పుడు ఆది,
సో ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇది ఎలా అవుతుంది? అంటే ఆది ఇప్పుడు వరకు ఆది అంటే క్వశ్చన్ ఆన్సర్ అని చెప్తారు. ఆది వరకు మాత్రం ఏంటంటే అతను వేరే లాంగ్వేజ్లో తమిళ్లో హీరోకిని చేస్తున్నాడు, అవును. తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ ఫిలిం చేయలేదు. Yeah. సో అండ్ ప్లస్ ఏంటంటే సో స్ట్రైట్ ఫిలిం లేదు కాబట్టి తను ఉన్నాడనే డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చినాయి కాబట్టి డబ్బింగ్ ఫిల్మ్స్కి ఎక్కువ రీచ్ లేకపోవడం వల్ల ఓవరాల్ తన రీచ్కి ఒక లిమిటేషన్ ఉంది. సో తన తీసుకున్న ఛాన్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇలాంటి పెద్ద ఫిల్మ్కి విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఒక కొత్త లాంగ్వేజ్లో వస్తున్నాం, విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఉన్నామని అందరూ తెలుస్తేనే ఒక ఛాన్స్ తను తీసుకున్నాడు. సో ఐ రియలీ గివ్ క్రెడిట్ టు దట్. అండ్ తన ఛాన్స్ తీసుకుంటానికి రీజన్ కూడా ఏంటంటే క్యారెక్టర్కి అంత డిగ్నిటీ ఉంది. అంటే నాకు ఫస్ట్ సీను గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ విలన్ క్యారెక్టర్ భలే ఉంది, ఇదేదో వేరే లాంగ్వేజ్ అయితే నేను విలన్ వేయటానికి భలే ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది అనే ఫీలింగ్ ఉండేది నాకు. సో ఏ యాక్టర్ అయినా ఆ క్యారెక్టర్ ఉంటే అది పడిపోతాడు, నాకు తెలుసు. సో నాకు అది ఎక్కడో అడుగుతానికి కొంత మొహమాటం ఉంటుంది, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ హీరో కాబట్టి. కానీ నాకెందుకు బోయపాటి గారు కరెక్ట్గా నెరేట్ చేస్తే పడిపోతాడనే ఫీలింగ్లో ఉంది. ఆ తర్వాత ఏమైందో ఆయన చెప్తేనే బాగుంటుంది, ఆ కథ ఆయన చెప్తేనే బాగుంటుంది. అంటే అదే యాక్చువల్లీ అండి అరవింద్ గారి దగ్గర ఇది మాట అన్నప్పుడు ఫస్ట్ మాటల్లో మొత్తం ఆయన ఉన్నారండి. ఇలా అనుకుంటున్నాను కానీ ముందు ఆయన ఏమయ్యా నా ఫ్రెండ్ కొడుకయ్యా, రవిరాజ పిన్సెట్టి నా ఫ్రెండ్ అయ్యా, ఆయన కొడుకు ప్లస్ హీరోగా 4 సినిమాలు చేశాడు, ఎలా అడగమంటా ఏమన్నా అర్థం ఇక్కడ కాదు కదా సార్ అన్నా. నేను వెంటనే తను అందుకున్నాడు, ఎస్ డాడీ ఇక్కడ కాదు కదా నిజంగానే, ఇక్కడ ఎగ్జిబిషన్ తక్కువ ఉందిగా. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది వాళ్ళిద్దరికండి, ఫాదర్స్ అనుకోండి. గ్యారంటీ అతను ఇక్కడ చేస్తే అతనికి ముందు కొంత మైలేజ్ ఉంటుంది, ప్లస్ తెలుగు ఆడియన్కి పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఎలా విలన్గా చేస్తాడా హీరోగా చేస్తాడా తర్వాత సంగతి. ముందు అసలు తెలుగు ఆడియన్స్లో ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుందండి బన్నీ గారి సినిమా. డెఫినెట్లీ మా కాంబినేషన్లో రీచ్ ఎక్కువ ఉంటుంది, ఏబిసి అనే తేడా లేకుండా మొత్తం ఆల్ సెక్షన్స్కి వెళ్తుంది. తను ఆల్ సెక్షన్స్లో రీచ్ అయిపోతాడు. సో ఆ తర్వాత ఏం చేయడానికైనా ఒక మంచి సదుద్దేశంతో ఆలోచించి, కానీ వాళ్ళకి అది అర్థం అవ్వాలి కదా అన్న. పెద్దవాళ్ళు మీరు చెప్పొచ్చు కదా సార్, ముందు అసలు ఓకే అంటే అసలు ముందు ఓకే అంటాడన్న, ముందు ఫోన్ చేయండి సార్, మీ మాట కాదని లేక కథ వింటాను అంకుల్ అంటారు ఎగ్గొట్టడానికి ఎవరైనా సరే. ఆ కథ వింటాను అన్న మాట చెప్పించి తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే నేను కథ చెప్తాను. ఆ కథ నేను చెప్పిన తర్వాత కూడా అతను కాదు అంటే మీరు గన్నయ్య గారిని తీసుకొచ్చి నేను చేస్తాను సార్ అన్నాను. అనగా నేను వెంటనే గన్నయ్యలతో నేను చేయను. అవన్నీ కాదు బాబు, ఎవరైనా అప్పుడు ఆలోచిద్దాం, ముందు పిలిపించండి అనగానే సేమ్ యాజ్ ఇది వెంటనే ఫోన్ చేశారండి. మీరు మాట్లాడుకొని చెప్పాను, తాను వెళ్ళిపోయాడు. ఫోన్ చేయగానే యాజ్ ఇట్ ఈజ్ అంకుల్ కథ వింటానన్నాడు ఆయన. నువ్వు చెప్పినట్టు అయిందా అన్నాడు. 2 డేస్లో వెంటనే వచ్చి కూర్చున్నారు. ఓన్లీ 20 to 25 minutes అండి, అంత మించి లేదు. తన క్యారెక్టర్ కదా చెప్పాల్సింది, అవుట్లైన్ చెప్పి తన క్యారెక్టర్ చెప్పానండి. వెంటనే వచ్చి అరవింద్ గారి దగ్గరికి వచ్చి అంకుల్ నేను చేస్తున్నాను అనంటే, అమ్మ నువ్వు మొహాటం కొద్దీ వద్దు అంటే, లేదు అంకుల్ మొహాటం కొద్దీ కాదు, ఇది ఎందుకు అనంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకు నిన్ను నేను అడగడం జరిగిందంటేనమ్మా, డైరెక్టర్ అడిగినా కూడా నేను చాలా ఆలోచించాను, చిన్న భయం ఉంది, కానీ నీకు ఇక్కడ బాగా రీచ్ ఉంటుంది అనేది ఉద్దేశం. ఇదే డైరెక్టర్ ఉద్దేశంలోనే ఉంది, బన్నీ ఉద్దేశంలో నా ముగ్గురిది ఒకే ఇదిలో ఉంది. నీకు బాగుంటుంది అనేది మా ఫీల్, నువ్వు చేస్తే సినిమా కూడా హెల్ప్ అవుద్ది అని అంటే వెంటనే లేదంకుల్ నేను చేస్తున్నాను. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అతను అర్థం చేసుకుంటే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అలా ఓకే అయిందండి. చెప్పాను ఇది విలన్ క్యారెక్టర్ కాదు, ఆపోజిట్ క్యారెక్టర్. నెగిటివ్ అనో ఇలా కాదు, ఆపోజిట్ క్యారెక్టర్ ఈక్వల్ టు హీరో ఉంటుంది. అలా నేను డిజైన్ చేశాను, అలా చూపిస్తాను నేను. ఒకవేళ తర్వాత వచ్చిన తర్వాత పైగా ఇందులో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, కొంతమంది అది ఎక్కువైపోతున్నాయో క్యారెక్టర్ అనుకుంటారు, ఇక్కడ అలా అనుకునే వాళ్ళు లేరు, నీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ తన రోల్ అంతా ఇప్పుడు కొత్త ఫీల్ ఉంటుంది చెప్పి అప్పుడు ఓకే చేసి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొత్తం అంతా నేను డిజైన్ చేసినానండి. పర్ఫెక్ట్గా డిజైన్ అనుకొని ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన 4 సినిమాలు ఇవి, ఆ సినిమాలు మొత్తం చూసి ఇందులో ఈ క్యారెక్టర్లు చేసావు, అసలు ఆ షేడే మనకొద్దు. కాస్ట్యూమ్స్ కూడా మీరే డిజైన్ చేస్తారు మొత్తం దగ్గర ఒక చిన్న లుక్ ఉంటుందండి. రెఫరెన్స్ కి బాగా కలెక్ట్ చేస్తారు, అంటే ఎగ్జిక్యూట్ చేసేది డిజైన్ రావచ్చు, కానీ మనకు రెఫరెన్స్ కి మనం పిక్చర్స్ కలెక్ట్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడు చూసాను, ఏదో మ్యాగజైన్ చూస్తే ఏదో మాట్లాడుతూ చింపేసుకుని వెళ్ళిపోయారు, పేపర్లు చింపుకుంటూ వెళ్ళిపోతానంటే అదే బాబు ఈ డ్రెస్ బాగుంది, నేను తర్వాత మర్చిపోతాను అందుకు తిరిగి తీసుకెళ్ళిపోతాను. లేదంటే ఏదైనా చూస్తూ ఉంటే ఏదైనా పేపర్లో ఏదైనా ఎవరిదైనా ఒక ఏదైనా పేజ్ 3లో ఏదైనా ఎవరైనా మంచి డ్రెస్ అయినా వేస్తే ఫోటోలు తీస్తుంటారు. సో ఎప్పటికప్పుడు సినిమాకి మ్యాచ్ చేద్దామని చూస్తుంటారు. అలా అది ఓకే అయిందండి. ఈరోజు డెఫినెట్లీ అందుకనే అందరూ వైరం ధనుష్ అంటే తన క్యారెక్టర్ పేరండి, తనకి ఒక మంచి ఇది వచ్చింది, సినిమాకి హెల్ప్ అయింది. అందరూ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇందులో ఇప్పుడు మీరు చూడండి, మీరు సినిమా చూసారు, ఆ క్యారెక్టర్ వాళ్ళు చేస్తేనే న్యాయం జరుగుద్ది. ఎగ్జాంపుల్
ఒకే ఒక్క సీన్ చేసిన మన రాజీవ్ కనకాల కోర్టు సీన్ అండి ఫస్ట్ హాఫ్లో. అవును. తను చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఎలా అనుకుంటారు అసలు ఈ క్యారెక్టర్ అసలు వీళ్ళే ఇంకా ఫైనల్ డెసిషన్ ఇంకా వీళ్ళు తప్ప చేయలేరు అనేది ఇది నా ఎలా జాబే అది thought కదండి. అసలు మీకు? నా అంటే జాబే అది కదా. ఆయన ఒక ఫైల్ తీసుకొస్తారు. నేను చూసాను ఆయన వరకు అయితే మాత్రం నేను చూసాను. ఒక ఫైల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ అని పేరు రాసి ఉంటుంది, దాని కింద నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఫొటోస్ అంటించుంటాయి. సో వీళ్ళు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఫోటో చూస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే వీళ్ళు ఓకే పెడిస్తే 5 out of 10 6 out of 10 10 out of 10 కొట్టేది ఎవరు ఉంటుంది? ఇప్పుడు ఆది ఉంది, ఏ ఆప్షన్స్ వచ్చినా కూడా ఓకే ఎవరో హిందీ వాళ్ళు ఎవరో ఓకే, కానీ పంచ్ ఉండాలి క్యారెక్టర్. 10 out of 10 బా ఇడేస్తే భలే ఉంటుంది అనే ఫీలింగ్ తీసుకురావాలి. అది 10 out of 10. శ్రీకాంత్ గారు క్యారెక్టరైజేషన్ సినిమాలో 10 out of 10. ఎంతోమంది చెప్తున్నాం కానీ ఓకే బాగా బాబు సర్దుకోవచ్చు సార్, ఓకే సార్ సర్దొచ్చు నో ప్రాబ్లం, ఓన్లీ సర్దుడే. సర్దుడే అలా కాదు. ఫైనల్ కాదు ఇంకా. గుద్దితే ఇంకా వాళ్ళతో అంటే కొడితే రెడ్ కాయిన్ లోపలికి వెళ్ళిపోవాలి. నా ఫీలింగ్ ఎప్పుడు కాస్టింగ్ మాత్రం కొడితే రెడ్ కాయిన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే. అలా వచ్చిందే శ్రీకాంత్ గారు. మ్యాచ్ అవ్వని నాట్ ఓన్లీ బోయపాటి గారు, మీకు డైరెక్టర్ గా మ్యాచ్ అవ్వని సందర్భాలు, మీరు 50% సాటిస్ఫై అవ్వని 50% ఉంటుంటాయి అసలు? మ్యాచ్ అవ్వదు. 50% ఓ కొన్నిసార్లు మ్యాచ్ అవుతుంది. రియల్లీ మ్యాచ్ అయినప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, బా భలే దొరికిందని. అండ్ నిజంగా అదృష్టం నాకు ఈ ఫిలింకి అందరూ అలా బాగా కూర్చున్నారు. ఒక వెయిట్ అయిన క్యారెక్టర్ చెప్పారు సాయి కుమార్ గారు. ఫస్ట్లో కనపడతారు, తర్వాత కనపడతారు, కానీ మొత్తం కథకి సెంట్రల్ క్రక్స్ అయినా. సో నాకు అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ కావాలి. అండ్ నిజంగా ఆ సాయి కుమార్ గారే తీసుకురాగలరు అంత వెయిట్. ఆల్రెడీ ఆయన ఎగ్జిస్టింగ్ హీరోగా ఇన్ని సినిమాలు చేశారు, పాపులర్ యాక్టర్. సో అంత మంచి పర్ఫార్మర్, ఇన్ని కుదరాలి. ఆయన ఎమోషన్ బాగా లేపగలడు. ఎస్ ఎమోషనల్ బాగా లేపగలడు. సో మెయిన్ ఖాయం చేసింది అది, బాబు ఇతను మనకి ఈ ప్లేస్లో కనపడి ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మాయమైపోతున్నాడు. బట్ ఉండేది ఆ రీల్లో ఓన్లీ 450 ఫుటేజ్లో మాత్రమే ఉంటాడు, కానీ నిలబెట్టాలి సినిమాని. నడిచేదంతా అతని పేరు మీదే సినిమా అంటే. ఆ ఆర్టిస్ట్ మంచి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. రికగ్నైజ్డ్ కాదు, ఇంక చాలామంది ఉన్నారండి, అలా కాదు, ఆ ఎమోషన్ పండించే వాళ్ళు ఉండాలి. ఆ ఎమోషన్స్ అద్భుతంగా చేయగలిగేది సాయి కుమార్ గారండి. అలా ఒక్కొక్కటి ఇచ్చేసి దాని అనలైజింగ్ ఉంటుందండి, అది రాసి పెట్టుకుంటాం పక్కన. ఆ యాక్టర్కి ఉన్న యూనిక్నెస్ అంతే, ఆ యాక్టరే చేయగలగాలి. శ్రీకాంత్ అనే నేను ఆయన తప్ప నేను ఇంకోళ్ళు ఎవరిని వేస్తే దానికంటే ఎక్కువైనా అవుతారు, దానికంటే తక్కువైనా అవుతారు. దానికి ఆయన యాప్ట్. రియల్ ఈజ్ యూనిక్ అంతే. ఒక హీరో అండి మామూలుగా ఒక పక్కన నిలబడమంటే నిలబడాలి, మాకే బాధేస్తుంటుంది, కానీ తను బాధపడ్డాం. శ్రీకాంత్ అసలు బాధపడ్డండి. క్యారెక్టర్ అది నాకు వచ్చినప్పుడు వస్తుంది. నా మ్యాటర్ ఎప్పుడు నువ్వు రేట్ చేయాలో నాకు చేస్తావు, నాకు తెలుసు డైరెక్టర్ గారు. నాకు అస్సలు ఆ ఫీలే లేదు. మీరు ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి నన్ను అట్లా నుంచి, అదేం లేదు, నేను వచ్చి నిలబడతాను, దయచేసి అట్లా అనుకోవద్దు. ఆయన వచ్చి ఫట్మని నిలబడిపోయాడు. వద్దులే నేను అవాయిడ్ చేసేస్తానంటే కూడా లేదు పర్లేదు అట్లా నిలబడతాను, షోల్డర్ వచ్చినా పర్లేదు అంటే అంత ఫ్లెక్సిబుల్, అంత స్వీట్ హార్ట్. నిజంగా నేను ఫస్ట్ ఒకటే చెప్పాను, అబద్ధమే లేదు, ఈ సినిమా ఈ క్యారెక్టర్ నీ సపోర్టే కానీ నీ మీద రైడ్ అవ్వదు డెఫినెట్లీ, కానీ నీ సపోర్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కావాలి. ఈ సినిమా నీకు ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు, కానీ డెఫినెట్లీ ఈ సినిమాకి మాత్రం నీ సపోర్ట్ త్రూ అవుట్ ప్యాడింగ్ అదిరిపోద్ది నువ్వు కానీ నాకు చేస్తే. ఎందుకంటే నాకు వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ లేదంటే నాకు అంత ర్యాప్ లేని ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు నాకు శ్రీకాంత్ అని ముందు నుంచి తెలుసు. అండ్ చాలా వెయిట్ ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హీరో కాబట్టి, ప్యారలల్గా ఆయన హీరోగా చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చాలా బాగుంటుంది ఆయన చేస్తే, నా కంఫర్ట్ అదే. అండ్ ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఆయన మీద సెంటిమెంట్ పలుకుద్ది, ఆయన మీద ఎక్స్ట్రాడినరీ హ్యూమర్ ఉంటుంది. సో సినిమా మొత్తం హ్యూమర్ ఉండి లాస్ట్ సెంటిమెంట్ పలకాలి. సో ఈ రెండు ఆయనకే వస్తాయి. కాక్టైల్, యూనిక్ కాక్టైల్, వాళ్ళే కూర్చుంటారు అంతే. యా. సో కమింగ్ టు ది మ్యూజిక్, తమన్ అసలు సినిమా బ్లాక్ బస్టర్, ఇంకా వాళ్ళ బ్లాక్ బస్టర్కు పాట కూడా పెట్టేశారు. చాలా బాగున్నాయండి పాటలు కూడా, అవసరం అసలు పక్కా మాస్. ఇంకా ఆ తమన్ కూడా అన్ని మాస్ సూటబుల్ సాంగ్స్ ఎక్కువగా బేసిక్గా చేస్తారండి. బట్ ఇందులో చాలా మీకు చాలా యూనిక్గా ఉంటాయండి ఇందులో సాంగ్స్. మీరు గమనించారో లేదో, మీరు మాస్ అనేస్తున్నారు కాదండి. అతిలోక సుందరి చక్కటి విలేజ్ సాంగ్ అండి. అంటే ఒక ఫ్యామిలీతో ఉండి అందరితో షేర్ చేసుకుంటూ ఒక పెళ్లి చూపులకి వెళ్ళిన కుర్రాడు వాళ్ళందరితో ఇదవుతూ పాడే పాట అండి. అంటే అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేసామండి. 2 ఎమ్మెల్యే సాంగ్ అండి, టీజింగ్ సాంగ్ అండి. 3 పబ్ అవుట్ అండ్ అవుట్ కాంటెంపరీ సాంగ్ అండి. 4 మాత్రమే బ్లాక్ బస్టర్ అంటే ఐటమ్ సాంగ్. ఐటమ్ మీన్స్ ఒక స్పెషల్ సాంగ్, అది మాత్రమే మాసీగా ఉంటుందండి. 5 మీకు ప్యూర్ మెలోడీ,
చక్కటి మెలోడీ, ప్రతి ఒక్క గుండెల్లోకి వెళ్ళిపోయి కూర్చునే మెలోడీ అండి. కానీ అందరి గుండెల్లోకి బ్లాక్ బస్టరే పోయింది మీరు అంటున్నారు. మన జనాలే మాస్ అండి దానికి అప్పుడు వాళ్ళు మాసండి, నేను కాదు. సో ఇప్పుడు 5 విషయాలు ఇందులో 6 విషయాల్లో ఒకటి మాస్ ఉన్నప్పుడు అందరూ ఆ మాసే పట్టుకుంటే జనాలే మాస్. సో భయపడి గారు అన్నారు మీరు మాస్ అంటున్నారు అంటే చెప్తున్నాను అందరికీ సరైనోడికి catchy, వెళ్ళామండి. you know? సరైనోడు. సో ఇందులో టోటల్ మీద మనం ఎత్తుకుంటే 2 మాస్ సాంగ్లేనండి, అదే బ్లాక్ బస్టర్ అండ్ సరైనోడు. సరైనోడు. మిగతా మొత్తం చాలా మంచి కాంటెంపరీ సాంగ్స్ అండి, బ్యూటిఫుల్ మెలోడీ అండి, ఇన్నున్నాయండి. ఓన్లీ ఆ రెండే నేను మాస్ అనుకున్నాను. నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాను. అంటే ఒక బాస్కెట్లో ఉన్న చాక్లెట్స్, డిఫరెంట్ చాక్లెట్స్ మంచి అన్ని ఎన్నుకొని పెట్టామండి. ఓకే. సో దాని దగ్గర మాత్రం మనం తప్పు చేయలేదు. ఓకే. సో ఆడియో పరంగా ఎందుకు తమన్ అనుకున్నామంటే తమన్ హ్యాస్ దట్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒక కంటెంపరీగా కొట్టగలడు, ఒక సాలిడ్ మాస్ హెవీ. మీరు అడిగే మాస్, ఎందుకంటే సినిమా ఎంతగానో కొన్ని బ్లాక్స్ అలా ఉంటాయి. నేను సినిమా చేస్తుంది సినిమా మాస్ సినిమా అవ్వాలి. నాకు డెఫినెట్లీ నాకు మాస్ సినిమా చేయాలి, నాకు మాస్ సినిమా కొత్త సినిమా అవుద్ది. ఇది చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక క్లబ్ సాంగ్ కొట్టాలి. ఇంత కంటెంపరీ షిఫ్ట్ కొట్టగలడు, ఇంత షిఫ్ట్ తనకు చాలా బాగా కొట్టగలడు. టోటల్ మాస్ నుంచి టోటల్ కంటెంపరీకి షిఫ్ట్ కొట్టగలడు. సో ఈ షిఫ్ట్కి యాప్ట్ అంటే సినిమా అనుకున్నప్పుడే తన పేరు అనుకున్నాం. కాలర్ ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో 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 సార్, ఎవరు? నమస్కారం అండి. నేను బోయపాటి గారి ఆర్టిస్ట్ అండి, అలాగే బన్నీ గారి కో ఆర్టిస్ట్ అండి. ఎవరండి? వేరే గుర్తుపట్టండి చూద్దాం. మీరు కొంచెం మాట్లాడితే మీ వాయిస్ పెట్టి గుర్తుపట్టగలను. ఎవరిది? నమస్కారం సార్. అంటే ఏం లేదు, మీరు గుర్తుపట్టరు, ఎందుకంటే ఈ వాయిస్ ని మొత్తం మ్యూట్ చేశారు కదా ఒక దెబ్బతో. ఎవరు సింగ్ గారు? మీకు తెలుసు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. కొంచెం నాకు ఇందాకే మాట్లాడుకున్నాం. లేవట్లేదు సార్. అంటే కొట్టిన దెబ్బకి ఎఫెక్ట్ కి వంతు పొడిగిపోయింది. ఫస్ట్ క్యారెక్టర్ అన్నారే, ఎవరు సాయి? మూవీ ఫస్ట్ ఎంట్రీ అది తప్పలేదు సార్, తప్పలేదు, మీరు కంగారు పడకండి. అంతే, అంటే కొంచెం వాయిస్ అప్పటి నుంచి కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఆ రోజు కొట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు. ఎందుకంటే మూతి మీద అంత గట్టిగా కొట్టినప్పుడు ఫోన్ అర్థం కావట్లేదు బాబు అసలు వాయిస్. ఎవరండి? రాజీవ్ గారు. రాజీవ్. ఓ దాని గురించి బాగా మోటివేట్ చేస్తున్నారు. హౌ ఆర్ యు రాజీవ్? సార్ ఫైన్ 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 అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా సార్? మూవీ చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ. సీరియలీ అంటే సీరియస్లీ థ్యాంక్స్, మై సీరియస్ థ్యాంక్స్ టు బోయపాటి గారు అండ్ బన్నీ. థ్యాంక్ యూ. ఎందుకంటే బన్నీ అంతకుముందు నా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాను, ఇది నాకు ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. రాజీవ్ గారు రండి మీరు ఎందుకు చేయాలంటే ఒక స్టార్ నాకు సపోర్ట్ చేశారు, ఇద్దరు అడిగి ఇలా అన్నారని చెప్పేసి అన్నాను. సో బన్నీ వాజ్ ఆల్సో వన్ మెయిన్ రీజన్. సో వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంతకు ముందు కూడా ఎప్పుడో చెప్పుకున్నాను. గాడ్ బ్లెస్ యూ బన్నీ గారు. థ్యాంక్ యూ. సూపర్. అండ్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ లో నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్ యూ. రాజీవ్ గారు, స్కేటింగ్ ఫైట్ ఎలా ఉందండి? ఎలా అనిపించింది మీకు? అయ్యో ఇది మీరు కనీసం ఇప్పుడు ఎలా ఉందండి మీరు అడగడానికి చూసిన తర్వాత అంటున్నారు. నేను చేసేటప్పుడే మాకు తెలుసు గన్ షాట్ అంటే ఒకసారి విల్లు ఎక్కువ పెట్టిన తర్వాత అండి లాగి బాణం వేస్తే అంటే వాళ్ళకి కరెక్ట్ గురి, అలా కరెక్ట్ పాయింట్ చూస్తారంట కదా. కాన్సన్ట్రేషన్ అంతా చేప కన్ను గుడ్లు అలా ఉంటుందంట కదా చూడడానికి, ఏం చేయడానికి. ఇద్దరు అలాంటి వాళ్ళు, ఇద్దరు సరైన వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందండి? సరైన బ్లాక్ బస్టర్ కాకుండా. థ్యాంక్ యూ. వెరీ నైస్ కాంప్లిమెంట్ రాజీవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రాజీవ్ గారు. నైస్ టాకింగ్ టు యూ. సో ఫైనల్గా సరైనోడు టైటిల్ ఎవరి ఆప్షన్ ఇది? డైరెక్టర్ గారిదేనా? అండ్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇంకో ఆప్షన్ అనుకున్నా కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఇదే బెటర్. ఇంకొక అంటే ఆప్షన్ బయటకు చెప్పాలి, ఎందుకంటే ఒకవేళ ఆయన ఏదైనా నెక్స్ట్ వాడాలన్నా కూడా అది కూడా మంచి టైటిల్. ఎందుకు బయటకు చెప్పడం, ఎవరో రిజిస్టర్ చేస్తారని నేను చెప్పట్లేదు. 2 బాగుంటాయండి. బట్ ఇదేంటంటే సరైనడు బాగా అన్ని సెక్షన్స్కి మెయిన్ అదండి. అది ఒక ప్యాటర్న్ ఆఫ్ కాంటెంపరీ ఉండేదండి.
అది ఇది రెండు అనుకొని వీటిలో ఏదైతే బాగుంటుందో మనం అందరం ఒకసారి కూర్చొని డెసిషన్ తీసుకుందాం అని చెప్పి చేస్తే అప్పుడు అందరి నుంచి ఒక ఎక్కువ మార్క్స్ సరైనోడిగా పడిందండి. ఓకే, వెంటనే సరైనోడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు మలయాళం వెర్షన్ కూడా ఇది రిలీజ్ అవుతోంది కదా, బట్ ఏమైనా చేంజెస్ మార్పులు ఏమైనా ఉన్నాయా మళ్ళీ దాంట్లో? లేదండి, బేసిక్లీ ఎక్కువ మార్చడానికి ఇష్టపడం. ఎందుకంటే బేసిక్లీ వాళ్ళ సినిమా చూసేదే మలయాళం, మన సినిమా చూసేదే మన కమర్షియల్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. బేసిక్లీ ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. ఇంత గ్రాండ్నెస్, ఇంత కమర్షియాలిటీ చూసి ఇష్టపడతారు. సో వాళ్ళకి కావాల్సిందే అదే అనమాట. దట్స్ వై దే ఫీల్ దే వాచింగ్ ద ఫిల్మ్ బికాస్ దే లైక్ ద కాంట్రాస్ట్. సో వీ డోంట్ వాంట్ టు కిల్ ద కాంట్రాస్ట్. ఓన్లీ డబ్బింగ్ తప్ప ఏం మార్చరండి. డబ్బింగ్ ఓకే, డబ్బింగ్ తప్ప ఏం మార్చడానికి లేదండి. డబ్బింగ్ అండ్ వాయిసెస్, సాంగ్స్లో వాయిసెస్ తప్ప వేరేది. సో అర్జున్ గారు, మీరు లాస్ట్ ఒక 4-5 మూవీస్ నుండి చూస్తే కనుక యూ ట్రాన్స్ఫార్మ్ ద లాట్. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వేరియేషన్. సో ఫైనలీ సరైనోడు అల్టిమేట్గా మీరు అనుకున్నట్టు గన్ షాట్ పేలిపోయింది అసలు. అంటే ఇంకా యూ లైక్ ఆల్ ది వేరియేషన్స్ బికాజ్ ఒక ఇమేజ్కే నేను డెఫినెట్గా దానికే ఇరుక్కుపోకూడదు అనేది ఏమైనా ఉందా అసలు? ఎన్ని వేరియేషన్స్ చేసినా నేను అన్ని వేరియేషన్స్ కమర్షియల్ సినిమాలోనే చేస్తానని నమ్ముతాను. నేను కమర్షియల్ సినిమా బయటకు వచ్చి చేయాలని నేను కోరుకోను. ఎందుకంటే బేసిక్లీ నేను సూడో ఇంటలెక్చువాలిటీ ఇష్టపడను. మనం ఎవరికి సినిమా చేస్తున్నాం? ఒక తాడేపల్లిగూడెంలోనో, రాజమండ్రిలోనో, తిరుపతిలోనో, లేదంటే వరంగల్లోనో టికెట్ తెగి ఒక నార్మల్ ఫ్యామిలీ ఒక సండే సాయంత్రం వెళ్ళి టికెట్ తెంచి సినిమా కూర్చుంటే సినిమా ఎంజాయ్ చేయాలి. నేను ఎవరో యూనో బాగా ఇంటలెక్చువల్స్ ఏదో హైదరాబాద్లో ఎప్పుడుగో ఒక సినిమా చూసే ఇంటలెక్చువల్ బాగా చాలా బాగుంటుంది బాబు అనే ఇంటలెక్చువల్ కోసం నాకు జస్ట్ 1 టికెట్, నాకు జస్ట్ అది జస్ట్ 1 హెడ్ కౌంట్. సో నేను సినిమా మాత్రం వైడ్ రేంజ్ సినిమా, మంచి సినిమా చెప్పాలి, కొత్త సినిమా చెప్పాలి, కానీ అందరికీ అర్థమయ్యే కొత్త సినిమా చెప్పాలి. ఓన్లీ ఒక సెక్షన్ మాత్రం అర్థమయ్యే కొత్త సినిమా, ఇదేదో చాలా గొప్ప సినిమా అని ఒక సెక్షన్ మాత్రం రివ్యూలు రాసేసి స్టార్ రేటింగ్లు ఇచ్చి అవార్డులు తీసుకెళ్తే నాకే తంపలేదు. నేను చేశాను అది, నేను ఇంతకుముందు చేశాను, కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు, నాకు హై ఇవ్వదు. నాకు హై ఇచ్చేది ఏంటంటే యూనివర్సల్ ఎంత సినిమా ఎంత రీచ్ అయితే నాకు అంత ఆనందం ఉంటుంది. అంటే అంతమంది చూసారనే ప్రూఫ్. కలెక్షన్ అనేది నథింగ్ బట్ ప్రూఫ్ ఆఫ్ సో మెనీ పీపుల్ హెవ్ సీన్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నాకు జనాలు ఎంజాయ్ చేయాలి. నా అంత టైం ఖర్చు పెట్టినప్పుడు మెయిన్ డబ్బు కూడా కాదు, డబ్బు ఇవన్నీ ఓకే, కానీ వాళ్ళ 3 hours టైం ఒక కార్ తీసుకున్నా, లేదా ఒక ఆటో తీసుకున్నా, సైకిల్ తీసుకున్నా, ఏదో తీసుకుని బైక్ తీసుకుని బయలుదేరి థియేటర్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఒక సినిమా చూసారంటే వాళ్ళ టైం అంత ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం, వాళ్ళు డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం. దట్ ఈస్ ప్రైస్లెస్ టు మీ. అది డబ్బుతో కూడిన విషయం కాదు. సో శ్రీను గారు, అర్జున్ గారి వర్క్ స్టైల్, పంక్చువాలిటీ ఏంటి? ఆయన మీ స్కూల్ ప్రకారమే వచ్చేవారా? అసలు ఎలా ఉండేది పంక్చువాలిటీ? చెప్పండి, మీ సినిమా చెప్పండి, నాకు తెలియదు. నేను పంక్చువల్ కాదు, నాకు తెలియదు. వన్స్ ఒకసారి స్క్రిప్ట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకసారి షూటింగ్కి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను. నాకు లెజెండ్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అండి సినిమా. అది అయిపోయి నాకు ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం అండి ఇది. సినిమా దగ్గర 400 నుంచి 600 రోజులు ఆడింది. ఈ సినిమా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేశాను అంటే అర్థం చేసుకోండి. సిన్సియర్గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఇన్ని రోజులు కూర్చొని మధ్యలో తన సినిమా చేస్తుంటే కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదండి. 1-2 సార్లు అన్న శ్రీను గారు 6 months గ్యాప్ వస్తుంది, వెళ్ళి రావచ్చు కదా. వద్దు బాబు, కాన్సన్ట్రేషన్ పెట్టాము అంతే. దానికి డబ్బు కాదు కావాల్సింది, మనం నమ్మి డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం అండి, ఎప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. మనం నమ్మి డిస్ట్రిబ్యూటర్ ధన్మ కొబ్బరికాయ కొట్టగానే కొంటున్నారండి. మనం టికెట్ దగ్గర వీళ్ళు ఉన్నారండి, మన పేరు చెప్తే అవి నిలబెట్టుకోవాలి. వాటిని నిలబెట్టుకోవడం కోసం డబ్బు వద్దండి. మెయిన్ కావాల్సింది మనకి వస్తుంది, వచ్చేది ఎప్పుడో భగవంతుడు చెక్కు రాసి ఉంటాడండి, డేట్ అటు ఇటు వేసి ఉంటాడు అంతే. ఆ డేట్ వేసిన రోజు మనకు వస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ఇది అనుకున్న తర్వాత ఒకటి ఇది అని చెప్పిన తర్వాత సీన్ రేపు దీనికి ఇది అవుతుంది అని అంటే తన పంక్చువాలిటీ గురించి అడిగారు కదండి, ఊరికి చెప్తున్నారు మీకు. రేపు మీకు 9 o'clock మీరు వస్తే సరిపోతుంది, నేను ఇలా 8కి నా అన్నీ నేను 7:30, 8కే షార్ట్ తీస్తానండి, నాకు అలవాటు. ఆ తర్వాత చేయను, అక్కడే మెయిన్ నాకు అక్కడి నుంచి బాగా స్పీడ్ అందుకుంటుంది. అందుకని ఆ టైంకే చేసేస్తాను నేను మాత్రం ఇండస్ట్రీలో, నాకు అలవాటు అండి. ఓకే, తనకు 9 o'clock రమ్మంటే 8కే వస్తాడండి, 7:30, 8కి వస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి సీన్ విని ఇన్వాల్వ్ అవ్వడానికి. నేను 9 కల్లా అది మొత్తం బాడీలో ఎక్కించుకొని క్లియర్గా కూర్చొని ఉండడానికి ఉంటుంది డైరెక్ట్. నేను ముందే వస్తాను. అప్పుడు వచ్చారంటే లేదు ఒకసారి నేను వినేసి చూసుకుంటాను, మీరు చెప్పి వెళ్ళిపోతే నేను ఏంటనేది మొత్తం అంతా నేను బాడీకి ఎక్కించుకుంటాను డైరెక్ట్ గారు. సో అది ఒక్కటి చాలండి, ఇంకా ఏం అవసరం లేదు. అంటారు కదా మొత్తం చూడండి అవసరం, ఒక మెతుకు చూస్తే సరిపోతుందని. సో ఆ ఎగ్జాంపుల్ అందుకనే చెప్తున్నానండి. సో నేను కూడా అంత సిన్సియర్గా తను ఇది ఉంటాడు కాబట్టి నేను కూడా ఎక్కడ అటు ఇటు తొంగి చూడడానికి కూడా ఇష్టపడలేదండి.
ఈ సినిమా కొట్టాలి అంతే. ఇక దీని తర్వాత చేసే సినిమా కూడా మొదటి సినిమా అంతే, కొట్టాలి అంతే, ఇంకా వేరే ఇది లేదండి. Great. అలా చూసుకుంటూ బన్నీ వెళ్ళాలి. అందుకే అందరి హార్ట్ థ్రోబ్ అండి అసలు. సో మీ బాబాయ్ లైన్లో ఉన్నారండి ఇప్పుడు. మీ బాబాయ్ గారు హలో. హలో అన్నయ్య బోయపాటి డైరెక్టర్ గారికి ఇద్దరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా. సూపర్ కొట్టేసాం గట్టిగా. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మనం అనుకుంటే జరిగింది. డెఫినెట్ ఫస్ట్ నుంచి మన కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. కాన్ఫిడెన్స్ అదే కాన్ఫిడెన్స్ జరిగిపోయింది. థ్యాంక్ యూ. భయ్యా. బోయపాటి సీను భయ్యా చెప్పండి భయ్యా. భయ్యా ఎరగొట్టేసి భయ్యా చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. ఎస్పెషల్ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ తీసుకొచ్చిన విధానం కానీ చాలా బాగుంది. అందరూ అదే అన్నారు. నాకు ఫస్ట్ రోజు అయితే టెన్షన్ గా ఉంది నాకు. అంటే నేను చూడలేదు, నేను కర్ణాటకలో ఉన్నాను కాబట్టి నేను చూడలేకపోయాను. నిన్న చూశాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. ఇంకా బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాను భయ్యా, మనం అనుకుంటే కదా. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. రేపు మనం కలుస్తాం అందరం కలిసి. ఖచ్చితంగా మన సక్సెస్ పార్టీ స్వీట్ లో కలుద్దాం. లేదు, నేను ఒక పార్టీ కూడా పెట్టాను. ఆ పార్టీ పేరు మాస్, ఊర మాస్ పార్టీ. అదే నిజంగా బోయపాటి స్టైల్లో అలాగే బోర్ర మాస్ లాగా ఉంది హ్యాపీగా. అది కాకుండా మన ఫ్యామిలీ కూడా అవ్వలేదు కదా, ఫ్యామిలీ కూడా టచ్ చేసాం కదా. యాక్చువల్లీ ఓ మాస్ మాస్ అన్నదే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. పేరు అలా వచ్చింది అంతే. మనం ఫ్యామిలీలో ఓర మాస్. శ్రీకాంత్ గారు మీరు కూడా, శ్రీకాంత్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ అండి, మీరు కూడా డాన్స్ ఇరగదీశారు. నేనండి ఆయన దగ్గర చేయండి, ఎంత టెన్షన్ పడ్డాను మీకేం తెలుసు. ఊరుకోనే పక్కన చేయాలంటే నాకు అవసరం అనే ఫీలింగ్ కూడా వచ్చింది. బాగా చేశారు. ఫీలింగ్ వచ్చింది కదా, చెప్పారు వచ్చి అవసరమా ఈ షా ఇప్పుడు మమ్మల్ని ఎక్కించడం ఇక్కడికి. లేదా ఆయన ఎలా చేసినా క్యూట్ గా ఉంటుంది. బాగా వచ్చిందండి. ఆయనతో పాటు ఒకప్పుడు చిరంజీవి గారితో చేసినప్పుడు, అన్నయ్యతో చేసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. అవసరం ఈ పక్కన ఏంటి పెట్టేశారు అనవసరం. పొద్దున రాగా అమ్మ నాకు సాంగ్ రాకూడదని మొక్కునేవాడిని అనేవాళ్ళు అనమాట. అలా ఈ సాంగ్ జరిగిన చేతి కన్ఫ్యూజ్ గా ఉండాలి, ఎప్పుడు పిలుస్తారా అని. థ్యాంక్ యూ. నిజంగా నీ సపోర్ట్ ఈ సినిమాకి మేము చెప్పలేము. నీ సిన్సియారిటీ నిజంగా అప్పుడు అందరూ సిన్సియర్ గా ఉంటాం కానీ నీలో ఒక డెడికేషన్ గానీ హార్డ్ వర్క్ గానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చూసి నిజంగా చాలా యంగ్స్టర్స్ అందరూ చాలా మంది నేర్చుకోవాలి. యంగ్స్టర్స్ అంటే నువ్వు యంగ్స్టర్, మేము పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. అయ్యో. థ్యాంక్ యూ నిజంగా బోయపాటి గారు ఈ సినిమా అంటే ఎఫర్ట్ పెట్టారు. మేము అందరూ ఆర్టిస్టులు అందరూ కూర్చున్నప్పుడు ఆయన బిజీగా ఉంటారు, మాకు డెఫినెట్లీ బ్రేక్స్ దొరుకుతాయి. ఒక షార్ట్ బాబు ఈ షార్ట్లో మీరు ఉంటారంటే మీ ఆర్టిస్టులు అందరూ పక్కన కూర్చొని ఎలా పని చేస్తున్నారు బాబు, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత పక్కన పడింది కానీ ఆయన గురించి బాగా మాట్లాడారు. అంటే ఆ గ్యాప్ లో వాళ్ళు డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఎస్ ఆబ్వియస్లీ, అంటే ఏదైనా సినిమా గురించి మాట్లాడతాం కదా. అండ్ ప్లస్ నేను ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే నేను వేరే విషయాలు మాట్లాడను. నేను వేరే ఊళ్ళ గురించో ఇంకో నెగిటివ్ ఎనర్జీస్ అసలు నేను అంటే నా దగ్గర ఉండదు, దగ్గర కూడా రానివారు. సో నేను అసలు టాపిక్ సో ఆటోమేటిక్గా నా చుట్టుపక్కల మాట్లాడేంత కూడా సినిమా ఇప్పుడు నేను ఎలా ఉంటానో నా చుట్టుపక్కల అలాగే ఉంటాను. నేను సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే చుట్టుపక్కల మాట్లాడే కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ సినిమా గురించి మాట్లాడతాం, ఏదైనా సినిమా గురించి మాట్లాడతాం. సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతుండేవాళ్ళం, ఎలా ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ అందరికీ ఒక క్వాలిటీ ఏంటంటే, డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, మేము అందరూ ఇష్టపడే ఆర్టిస్టులు అందరూ ఇష్టపడేది తప్పో రైటో డైరెక్టర్ షోర్ షార్ట్గా చెప్పాలి. అది తప్పు కానీ మేము కన్విక్షన్తో చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు రాంగ్ కూడా రైట్ అయిపోతుంది. ఆ కన్విక్షన్ ఉంటుంది. బోయపాటి సినిమా అందరు డైరెక్టర్స్ చెప్పేది, చాలామంది డైరెక్టర్స్తో మాట్లాడతారు, ఆయన కన్విక్షన్ అదిరిపోద్ది. మా అందరు ఆర్టిస్టులు అదే మాట్లాడారు, ఆయన కన్విక్షన్ అదిరిపోద్ది. ఏం కావాలో పోస్ట్ కూర్చున్నట్టు చెప్తారు. సో అది మేము అందరూ బాగా ఇష్టపడతాం. మీకు తెలియకుండా ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నేను బోయపాటి సినిమా గారిని బాగా అడ్మైర్ చేశాను, చాలా 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 విషయాలు నేను చాలా చాలా అడ్మైర్ చేశాను. సో మరి చిరంజీవి గారు చూసారా ఈ సినిమా? ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు నా ప్రతి సినిమా చూశారు. అన్ని సినిమాలకు పాపం చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తారు, జెన్యున్గా ఆయనకు బాగా నచ్చుద్ది. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆయన మాత్రం ఎంత కాదన్నా నేననే ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అబ్బాయి అనేది ఆయన తెలుసు, ఆయన మహా మేధావి అండి. 150 సినిమాలు చేసిన వాళ్ళు మామూలు అయి ఉంటారు. సో ఆయన తెలుసు ఈ సినిమా ఆడదు, ఆయన ఏం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు సినిమా ఆడపోయినా నువ్వు చాలా బాగా చేసావు, ఇది చేసావు డోంట్ వరీ అనేసి వెళ్ళిపోతారు. అంటే రియాలిటీ ఉంటుంది, డోంట్ వరీలో ఉంటుంది మ్యాటర్. ఓకే. సో చాలా చాలా హీస్ హైలీ సీజన్డ్. సో ఆయన ఎలా చెప్పాలి అంటే ఆయనకు లైఫ్ బాగా ఫుల్గా తెలుసు.
ఇప్పుడు మనం చెప్పట్లేదు, 2 రోజులు వాళ్ళకే తెలుస్తుంది. మీకు మంచి క్రిటిక్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఒక 5-6 ఉన్నారు. అందులో చరణ్ ఉన్నారా? ఉంటారు. నాట్ అ రెగ్యులర్ క్రిటిక్, బట్ ఎప్పుడో ఒకసారి. అంటే చరణ్ అన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను కూడా చరణ్ గురించి అన్ని చిన్న విషయాలు చెప్పను. ఓకే. ఎందుకంటే అవి వాళ్ళు తెలిసేసుకుంటారు. ఇది మనం ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పక్కర్లేదు. ఒక మేజర్ విషయం ఏదైనా ఉంటే నేను వెళ్ళి చెప్తాను. ఏదైనా మేజర్, ఇట్ కుడ్ బి అబౌట్ ఫిలిం, ఇట్ కుడ్ బి అబౌట్ పర్ఫార్మెన్స్, ఇట్ కుడ్ బి అబౌట్ పర్సనల్ లైఫ్, ఇట్ కుడ్ బి అబౌట్ ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి అబౌట్ ఎనీథింగ్. అంత మేజర్ విషయం అయితే ఓకే, ఇంత మేజర్ అయితే నేను కదిలి వెళ్ళి చెప్పాలి. చిన్న విషయాలు నేను వదిలేస్తాను, వదిలేయాలి, అన్నీ పట్టించుకోకూడదు. అలా నా విషయంలో కూడా ఏదైనా మేజర్ ఉన్నప్పుడు తను వచ్చి చెప్తాడు, నాకు తెలుసు. తను వచ్చి చెప్పాడంటే ఓహో ఇది బయట చాలా ఉందన్నమాట, లేదంటే తనే వచ్చి నాకు చెప్పాడంటే మాత్రం అనే గ్రావిటీ నాకు తగులుద్ది. ఓకే. సో హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది ఇద్దరి మధ్యన కాంపిటీషన్ అంటే మూవీస్ పరంగా? ఆనెస్ట్లీ ఇక్కడ బికాస్ చరణ్ ఇస్ మై కజిన్ బ్రదర్, లేదంటే ఇంకోలు, ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, అందరు పక్కన ఇది రేస్ ట్రాక్లో ఒకరి పక్కన ఒకరు ఉంటాం, కానీ ఎవరు పరిగెత్తి రాలదే. ఇప్పుడు నేను పరిగెడితే నేను ముందుంటా, లేదని నేను వెనక్కుంటా. ఇట్స్ ఓన్లీ మై సోలో రన్నింగ్. ఇప్పుడు ఏదైనా ఎనీబడి, ఇప్పుడు ఏ హీరో అన్న ఒక ఆ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళంత బాగా పరిగెత్తారు కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. నేను ఈ పొజిషన్లో ఎంత ఉన్నాను, నేను ఇట్ ఈస్ ఇన్నర్ కాంపిటీషన్, ఇట్స్ నాట్ అవుటర్ కాంపిటీషన్, ఇట్స్ ఇన్నర్ కాంపిటీషన్. నేనైతే నమ్ముతాను, మనం ఎంత ఆడగలమో గేమ్ నా చేతిలో ఉంది, అవతల చేతిలో లేదు, గేమ్ నా చేతిలో ఉంది. సో ఎవరు ఎంత పరిగెడతారో అంత పెద్ద హీరో అవుతారు. మన ఇంట్లో మన బ్రదర్స్ సిస్టర్స్ కాంపిటీషన్ పెట్టుకుంటాం, స్టడీస్ ఏంటి, లైక్ ఏదైనా విషయాలు, నేను నీకంటే బాగా తింటాను, నీకంటే నేను బాగా చదవాలి, నీకంటే బాగా నేను పరిగెడతాను. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను నా థాట్ ప్రాసెస్ మాత్రం ఎప్పుడు అలా ఉండదు. నేను అవతలని చూసి అసలు నాకు అసలు నా అవతల గోలే ఉండదు. ఏదైనా ఉంటే పాజిటివ్గానే ఉంటుంది. నేను నిజంగా వేరే హీరో సినిమా చూసి నేను బాగా అప్రిషియేట్ చేయగలను, నేను బాగా ఎంజాయ్ చేయగలను. సో నాకు అసలు వీళ్ళు ఎంత బాగా చేశారు, ఎస్ డెఫినెట్లీ కొన్నిసార్లు కొడుతుంది, బా ఏం చేశారని. అంతేగాని అది బాగా చేశారని నేను పాజిటివ్గానే తీసుకుంటాను, కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి అని అనుకోండి. వాళ్ళు 100 కొట్టాలంటే నేను 200 కొట్టాలని అనుకుంటాను, కానీ వాళ్ళు 50 కొట్టేసి మన 100 కొట్టాలి నేను అనుకోను. వాళ్ళు 100 కొట్టాలి, నేను 200 కొట్టాలి, అలా అనుకుంటాను. అందరు బాగుండాలి, నేను చాలా బాగుండాలి అనుకుంటాను, కానీ అవతల పడిపోవాలి మాత్రం నేను లోపల నుంచి కూడా కోరుకోలేను. ఎందుకంటే సొసైటీ బాగోదు. సో గీతా ఆర్ట్స్ పైన వచ్చింది మన సరైనోడు. సో బ్యానర్ పై అల్టిమేట్గా అసలు అవుట్ అండ్ అవుట్గా బ్యానర్ ఏంటి, మన హీరో గారు ఏంటి, హీరోయిన్స్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, అసలు ఎలా అనిపిస్తోందండి మీకు? అవుట్ అండ్ ఒకటేనండి, యాక్చువల్లీ ఇంత ఫిల్మ్ చేయాలంటే మాత్రం అండి ఒక సినిమాని లవ్ చేసే ప్రొడ్యూసర్ ఉంటేనే చేయగలండి. ఆయన మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు బాలీవుడ్ అన్ని సినిమాలు ఇలా పైకి వెళుతూ ఉంటే మనం ఏం వెనకబడి ఉన్నాం, ఇంకా అంత వెయిట్ ఉన్న మూవీస్ మనం చేయట్లేదండి, అంత స్టైలైజ్డ్ వెయిట్ ఉన్న మూవీస్ చేయట్లేదండి అని చెప్పి అందరూ ఇది అంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆ గ్యాప్ ఫిల్ అయిపోద్ది అని అన్నాడు. ఇట్స్ ట్రూ అండి. దానికి కారణం నేను తీసేవాడిని, నేను ఎంత ఉన్నా అంటే ఒక ట్రైన్ లాగలిగి ఒక ఇంజిన్ లాంటి వాడిని నేను ఎంత ఉన్నా కూడా నాకు ట్రాక్ కరెక్ట్గా ఉండాలి. ట్రాక్ లేకపోతే నేను ఏం చేయలేను. నా ట్రాకే ప్రొడ్యూసర్ అండి, అదే అరవింద్ గారు. దీనికి ఏది ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఒకవేళ ఏదైనా హై దాటి వెళ్ళిపోతుంటే కూడా, స్కేల్ దాటి వెళ్ళిపోతుంటే కూడా బడ్జెట్, ఇది డైరెక్టర్ గారి నోటీస్కి వెళ్ళిందండి, డైరెక్టర్ గారే చెప్పారు పెట్టేయండి, ఇంతే తప్ప సెకండ్ మాట రాలేదండి, సెకండ్ థాట్ లేదండి. అందువల్లే ఈ సినిమా ఇంత క్వాలిటీగా ఇంత అద్భుతంగా చేయడానికి కారణం అరవింద్ గారు, మీన్స్ గీతా ఆర్ట్స్. సో ఆ బ్యానర్లో ఈ సినిమా చేయటం వల్లే నేను ఇంత బాగా చేయగలిగానండి. లేదంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేదేమో, లేదా ఏమన్నా రివర్స్ అయితే చిన్న చిన్న మనస్తాపాలు వచ్చి ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యేదేమో. బట్ దీనికి ఆయన ఉండడం వల్లే నేను అంత ఇదిగా ముందుకెళ్ళగలిగానండి. ఏ చిన్న చిన్న అంటే ఒక్కొక్కసారి ఏంటంటే తన అరవింద్ గారు అబ్బాయి కాబట్టి ఒకవేళ ఏదన్నా వస్తే తన సపోర్ట్ తీసుకోవాల్సి వస్తేమో అనుకునేవాడిని. అసలు ఆ ఛాయిస్ కూడా లేదండి, ఆ ఛాయిస్ ఇవ్వలేదు ఆయన. ఎప్పుడు ఇది కావాలన్నా కూడా చెప్పడమే లేదు, మీ ఇష్టం. ఎందుకంటే మీరు బాగా ఆలోచిస్తున్నారండి, మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి మేము దాన్ని తొక్కేయాల్సిన అవసరం లేదు. అండ్ మా ఫాదర్ అని కాదు, నేను ఒక థర్డ్ పర్సన్గా చెప్తాను, హీఈస్ హై ఫిల్మ్ ప్యాషనెట్. లేదంటే ఇవాళ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్లో తెలుగులో ఒక ఆల్ ఇండియాకి వెళ్ళి ఇన్ని ఫిల్మ్స్ తీయలేరు, ఎన్ని ఏళ్ళు సస్టైన్ కాలేరు. మేము చూస్తే ఆయనతో పాటు స్టార్ట్ అయినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఆయనకంటే పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బట్ ఇన్ని ఏళ్ళు కన్సిస్టెంట్గా ఇంకా యాక్టివ్గా ఉంటూ ఇవాళ కూడా సరైన సినిమా తీయగలి అంటే ఇవాళ అంటే నా ఉద్దేశం వాళ్ళ అబ్బాయినే కాదు, ఇంకో హీరోతో కూడా ఆయన ఇవాళ కూడా ఒక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయగలుగుతాను ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇట్స్ కన్సిడర్ బికాస్ ఎంత బిజినెస్ క్యాల్కులేషన్ ఉంటే యూ కాంట్ సర్వైవ్ ఇన్ బిజినెస్ ఫర్ సో లాంగ్.
ఎస్పెషలీ దిస్ బిజినెస్ యూ షుడ్ బి ప్యాషనెట్. అంటే సినిమా అంటే ఇష్టం ఉండాలి. సినిమా అంటే ఆయనకి చాలా ఇష్టం. సో ఎప్పటికప్పుడు హీ ఆల్వేస్ ట్రైస్ టు రేజ్ ద బార్. మీరు లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ. హిందీలో ఒక 100 crores ఫస్ట్ 100 crores ఫిల్మ్ కొట్టి ఇక్కడ మగధీర అప్పటి వరకు ఫిల్మ్స్ ఒక రేంజ్, అక్కడి నుంచి ఇంకో రేంజ్కి వెళ్ళి ఆ తర్వాత పెద్ద పెద్ద ఫిల్మే కాదు చిన్న క్యూట్ ఫిల్మ్స్ కూడా తీయగలదే. నేను భలే భలే మగడమే కానీ లేదంటే 100% లవ్ కానీ. ఇఫ్ యూ సీ ద కాంట్రాస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఈస్ డన్ సరేనోడు. ఇఫ్ యూ సీ ద కాంట్రాస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ హీ పిక్స్ ఆర్ హీ డస్ ఆర్ ఇఫ్ హీ ప్రొడ్యూసెస్ ఇస్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇష్టం. అండ్ ఆయన, నేను, మా డాడీ, నేను, ఇంకో కొంతమంది మా బ్రదర్స్ అందరూ ఒక గ్రూప్ ఉంటుంది. యాక్చువల్లీ మేము పెట్టుకోవాల్సిన గ్రూప్ పేరు ఫ్యామిలీ గ్రూప్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. బట్ ఆ సినిమా పేరు వీ లవ్ సినిమా. వీల్ ఆఫ్ సినిమా. వీ లవ్ సినిమా అంటే సినిమా. మాకు సినిమా అంటే అంత పిచ్చి. లేకపోతే 3 generations ఆఫ్ సినిమా పిచ్చోళ్ళండి. మా తాత ఒక రైతు వదిలేసేసి ఆ రోజుగా అన్నీ వదిలేసేసి 100 రూపాయలు అప్పు తీసుకుని వెళ్ళి వచ్చి 100 రూపాయలే ఉన్నాయి, 100 రూపాయలు అయిపోయినాయి. 100 రూపాయలు అయిపోతే రవిరాజ పిన్సెట్టి గారి ఫాదర్ ఈయన ఇంత ప్యాషనెట్గా ఉన్నాడు, ఇంత పిచ్చోళ్ళలో ఉన్నాడని ఆయన ఇంకో 100 రూపాయలు అంటే 100 రూపాయలు అయిపోయినాయి. చెన్నైకి వచ్చి 3 months ట్రై చేశాడు, 100 రూపాయలు అయిపోయినాయి. రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ వెళ్ళిపోయినా కూడా ఏం లేదు. అలాంటి టైంలో రవిరాజ పిన్సెట్టి గారు అబ్బాయి వాళ్ళ ఫాదరు పేరు మర్చిపోయాను, పెద్ద ఆయన పేరు, ఆయన ఇంత పిచ్చిలా ఉన్నాడని చెప్పి ఇంకో 100 రూపాయలు పంపిస్తే ఆయన ఈ 100 రూపాయల వల్ల ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేయగలిగారు ఆయన స్టే. ఆయన ఎక్స్టెండ్ చేయగలిగారు కాబట్టి సినిమా ఆపర్చునిటీ వచ్చి అంటే ఆ రోజు అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయారు. అంటే అంత సినిమా పిచ్చి ఉంటే ఉన్నది. అదే పిచ్చి మా నాన్నకుంటుంది, అదే పిచ్చి నాకుంటుంది. సినిమా డబ్బు, ఎస్ డబ్బు వస్తుంది, డబ్బు అందరికీ అవసరమే, మీకు అవసరం, నాకు అవసరం, అందరికీ అవసరం. బట్ నేను ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా నాకు ఇచ్చేది ఆనందం సినిమా. నాకు సినిమానే. నాకు ఇప్పుడు పెద్ద ఇల్లు, పెద్ద ఆఫీసు, పెద్ద అన్ని పెద్ద ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయి, నా సినిమా ఆడట్లేదు, నాకు సుఖం ఉండదు, నాకు ఏమీ లేదు. నేను అపార్ట్మెంట్లో ఉన్నా, నాకు సినిమా ఆడుతుంది. సో మరి తాత అన్నారు, నాన్న అన్నారు, మీరన్నారు, నెక్స్ట్ మీ బాబాయ్. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. చూసారు, చూపించారు ఈ మూవీ. లైక్ ఇంకా అంత అవగాహన రాకుండా ఉంటుందిలే. బట్ ఆ సాంగ్స్ ఏదో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ట్రైలర్ చూసాడు అంతే. ట్రైలర్ మేము చూస్తుంటే తను ఇటు చూస్తుంటాడు. ఎంత కాదన్నా కొంత పిల్లలకి ఐప్యాడ్ చేతిలో ఉంటే కొంత క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీలో మామూలుగా ఏదో నేను చూస్తుంటే చూశాడు అంతే. చూసి మాస్ అంటాడు అంతే. ఎక్కువ మాటలు కూడా మెత్తగా రావు. అది మాస్ ఊరం మాస్ డైలాగ్ ఉంది కదా, అది ఊరికి చూసి మాస్ అంటాడు అంతే. ఒకసారి మా కోసం ఊరం మాస్ ఒక్కసారి ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నారేమో. మాస్ ఊరం మాస్. ఫెంటాస్టిక్. అసలు ఇంకా మాట్లాడుతూ ఉండాలనిపిస్తోందండి. ఇంకా అసలు ఎంత మీరు కానీ బోయపాటి కానీ కథ గురించి ఏంటి అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఫైనల్గా ఒక మూవీ ఒకవేళ అటు ఇటు అయితే కనుక పెద్ద ప్రొడ్యూసర్ లాసా, డిస్ట్రిబ్యూటర్ లాసరా? అందరిది లాస్. అందరికి లాస్. ఓకే. సో అందుకనే నేను చెప్పింది ఇందాక ఎగ్జాంపుల్, ఒక సినిమా బాగుంటే టాప్ నుంచి కింద వరకు అందరూ బెనిఫిట్ అవుతారు. ఒక సినిమా పోతే టాప్ నుంచి కింద వరకు అందరూ ఎఫెక్ట్ అవుతారు, నో డౌట్. ఓకే. సో సొంత బ్యానర్లో ఇప్పటి వరకు కూడా అంటే మ్యాక్స్ హిట్ అందుకోలేదు. బట్ గీతా ఆర్ట్స్ ఇప్పుడు సూపర్ రెవెన్యూస్ పరంగా కూడా అసలు దుమ్ము రేపేస్తోందని విన్నాం. అసలు ఈసారి అది ఫిక్స్ అయ్యాం. ఈసారి కొడితే మాత్రం మిస్ కాకూడదు అనుకునేది మిస్ కొట్టాం. బోయపాటి సీను గారు కూడా ఆయన చెప్పట్లేదు కానీ ఆయన గట్టిగా ఉంది. ఈయనకి ఎలాగైనా ఇలా బ్యానర్కి తండ్రి కొడుక్కి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు నాకు బోల్డ్ హిట్లు ఉన్నాయి కానీ ఆయన కాంబినేషన్లో గట్టిగా లేవు. సో ఆయన కూడా బాగా ఫిక్స్ అయ్యారు. ఇద్దరు తండ్రి కొడుకు ఇది ఒకటి ఇస్తే చాలు కూడా ఫిక్స్ అయ్యారు. యాక్చువల్లీ నేను అన్నాను కూడా అండి ఆ మాట అరవింద్ గారితో, సార్ ఇది ఇట్లా చిన్న చిన్న మిస్ఫేర్ జరుగుతూ ఉంటాయి కానీ మీరు అన్నిట్లో ఉన్నారు కానీ బట్ ఎందుకో బన్నీబాబు విషయంలోనే చిన్న 2 మనం ఇదైంది. ఈ కథ గురించి మీరు బాగా మాట్లాడండి నాతో, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అడగండి, నేను 100 చెప్తా. మీరు అడుగుతూ ఉండండి, నేను ఇంకా అప్డేట్ అవుతూ ఉంటా. ఏంటి, ఎందుకు అడిగారు, ఏంటి అనే దాని మీద నేను ఇంకా లేయర్స్ ఎదుగుతా. మీరు అడుగుతూ ఉండండి, అది మాత్రం క్వశ్చనింగ్ మాత్రం ఆపొద్దు. బాగుంది చాలు అనుకొని వద్దు, అడుగుతూనే ఉండండి అని చెప్పి కూడా ఇది చేసి అప్పుడు చెప్పాను. ఎందుకంటే సార్ మీరు అడగాలి, నేను కొత్తవి రావాలి, ఇలా వెళ్ళాలి. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఈ గీతా ఆర్ట్స్కి నేను ఇలా ఉపయోగపడాలి.
తప్పకుండా ఆ ఇది కొడితే ఆ క్రెడిట్ నాకు కూడా కొంత ఇది ఉంటుంది. Obviously కదా. డెఫినెట్లీ ప్లస్ అంటే మాకు మీలాంటి అంటే సినిమా ప్రేమికులు సినిమాని లవ్ చేసి తీసేవాళ్ళు బాగుండాలి, అందులో నో డౌట్. తను కూడా అదే కష్టపడతాడు. నా మ్యాటర్ ఏంటంటే ఇందాక ఆయన 3 జనరేషన్ చెప్పుకొచ్చాడండి, నిజంగా ఆ కోవలోనే నేను కూడా సినిమా తప్ప నాకు వేరే ఇది ఉండదు. సో అందుకని ఇది ఉందండి. బట్ అవన్నీ చెప్పుకునే కాదు, మేము చెప్పడం కాదు, వాళ్ళు I can understand. So finally- తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూసారా? నాకు తెలియదు. సో చిరంజీవి గారికి కాంప్లిమెంట్ అయితే వచ్చేసింది. నేను చిరంజీవి గారికి షో వేసాను, వచ్చి చూశారు. చిరంజీవి గారు షో వేసి చూశారు. కళ్యాణ్ గారు నాకు తెలిసి అయితే చూడలేదు అనుకుంటున్నా. ఓకే. సో అల్టిమేట్గా థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు Thank you. అండ్ వైపాటి గారు. థ్యాంక్ యూ. ఇంత ఓపికతో స్టోరీ గురించి అంతా కూడా మనం మాట్లాడేసుకున్నాం. బట్ డెఫినెట్గా ఇది అందరి హృదయాలను కొల్లగొట్టే సినిమా అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మనం చూసారు కదా ఓరా మాస్ మన బన్నీ అండ్ బోయపాటి గారితో బ్యూటిఫుల్ చిట్ చాట్. స్టే ట్యూన్ ఫర్ ఎన్టీవీ. దిస్ ఇస్ స్వాతి మైత్రేయ సైనింగ్ ఆఫ్.